హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం యూట్యూబ్లో స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు మీకోసం చాలా సరికొత్త వీడియో అయినటువంటి మెంతాకు చెట్టుని మనం ఇంట్లోనే నాటుకుంటే ఎలా ఉంటుందంటారు? చాలా బాగుంటుంది కదా. అలాగే మన ఇంట్లో పెరిగినటువంటి మెంతాకులతో మనం పప్పు కానీ అలాగే ఆకుకూర రెసిపీలు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఎంజాయబుల్గా ఉంటుంది కదా. అలాగే ఈ మెంతాకు చెట్టు మనకి 10 రోజుల్లో వస్తుంది. అలాగే ఆకులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి ముందుగా కావలసినటువంటి పదార్థాలు వచ్చేసి ఈ మెంతులే మెయిన్. ఈ మెంతులు మనము మన కుండీ సైజుని బట్టి ఎన్ని కావాలో అన్ని మెంతులు మీరు పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనము ఒక కుండీలో మట్టిని కొంచెం పైన ఉన్నటువంటి మట్టిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఆ తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి మెంతుల్ని మనము ఈ మట్టిలో చక్కగా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం ఈ మట్టి మొత్తంలో మనకి ఈ మెంతులు అనేవి స్ప్రెడ్ అయ్యేలాగా మనము ఇలా చల్లుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన ప్రకారము చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో అలాగే చివరి భాగంలో ఎక్కడ గ్యాప్స్ లేకుండా మనం మెంతుల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం మట్టిని తీసి పెట్టుకున్నాం కదా, ఆ మట్టిని ఈ గింజల పైన మనము ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ మట్టిని మనము పొడి పొడిగా చేసుకుంటూ ప్రతి గింజ అనేది కనిపించకుండా మనము ఇలా చక్కగా పూర్తిగా స్ప్రెడ్ చేయాలి మనం తీసుకున్నటువంటి మట్టిని. ఆ తరువాత ఇలా మనము యాడ్ చేసుకున్న తర్వాత మట్టిని 4 నుంచి 5 స్ప్రింకిల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ గింజలు వేసేటప్పుడు మట్టి కూడా కొంచెం మెత్తగా ఉండేటట్లు చూసుకోండి. 3-4 రోజుల ముందే మనము వాటర్ని యాడ్ చేసుకుంటూ ఆ మట్టిలో బాగా మెత్తగా అయ్యేలాగా మట్టిని మనం చూసుకోవాలి. ఆ తర్వాత దీనిపైన గింజలు వేసుకొని ఇలా మనము మట్టిని స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 3 రోజుల వరకు 3-4 స్ప్రింకిల్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి మూడో రోజు ఇలా మనకి మొలకలు వస్తాయి. ఈ మొలకలు వచ్చినప్పుడు కొంచెం 5-6 సార్లు స్ప్రింకిల్స్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత 5th డే వచ్చేసి కొంచెం పెద్దగా పెరుగుతాయి ఈ మొక్కలు వచ్చేసి. చూసారు కదా, చక్కగా మనకి మొలకలు 5 రోజుల్లో వచ్చాయి. అలాగే 6వ రోజు వచ్చేసి ఇంకొంచెం పెద్దగా పెరుగుతాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం వచ్చేసి వాటర్ అనేది చాలా తక్కువ అమౌంటే మనము యాడ్ చేస్తూ ఉండాలి. ఇవి చిన్న మొలకలు కదా, సో కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగే 8వ రోజు వచ్చేసి ఇంకా కొంచెం బాగా ఇంక్రీజ్ అవుతుంది చెట్టు అనేది. అలా మనము 10 రోజుల్లో చక్కగా పెరిగినటువంటి మెంతాకు మొక్కని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు మనకి ఇష్టమైనటువంటి పప్పు కానీ అలాగే ఆకుకూర రెసిపీస్ని. సో మరెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో ఈ చెట్టు నాటడం మర్చిపోవద్దు. అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.